Correct. Next one, Janama. If the length and breadth of the rectangle field are in the ratio are increased, the area increased by 50%. If the increase in length was 20%, the percentage of the breadth was increased. Okay, చాలా సింపుల్ క్వశ్చన్ కదా. సో మనం ఇంతకుముందు ప్రాసెస్ చేసినట్టు డైరెక్ట్గా లెంత్ ఇంక్రీజ్ అయింది 20% ఇంక్రీజ్ అంటే ఇంతకుముందు ఎంత 100%, ఇప్పుడు ఎంత 20% ఇంటూ ఓకేనా. బెట్ ఎంత ఇంక్రీజ్ అవ్వాలన్నాడు, ఎంత ఇంక్రీజ్ అయింది, ఇంతకుముందు 100 ఉంది, ఎంత ఇంక్రీజ్ అయిందో నాకు తెలియదు కాబట్టి సపోజ్ ఏదో వేరియబుల్ అనుకున్నాను. ఓకేనా, సపోజ్ ఎనీ వేరియబుల్ వాట్ విల్ ద పర్సంటేజ్ ఆఫ్ ద బెర్త్ ఈజ్ ఇంక్రీజ్ అని అన్నారు, నాకు తెలియదు కాబట్టి ఎక్స్ డివైడెడ్ బై ఇది పర్సంటేజ్ అమ్మ. ఓకేనా, డివైడెడ్ బై 100. ఈ 100 ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ 120%లో ఆ పర్సంటేజ్ ప్లస్ డివైడెడ్ బై 100 రాశారు. ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఎంత ఇంక్రీజ్ అయింది 50%. అంటే ఇంతకుముందే ఏరియా ఎంత ఉంది 50% ఉంది, ఇప్పుడు ఎంత ఉంది 150% ఉంది. ఎంత ఉంది 150% ఉంది. ఇప్పుడు చూడండి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు సింపుల్ వాల్యూ వస్తుంది కదా. సో ఎనీ వన్, సో పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఎంతమ్మా, ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమన్నా ఉందా, 3 4s and 3 50s. ఓకేనా, 2 2s and 2 5s, 2 1s and 2 25. సో ఎంత అయింది 100 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 125, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 ఇస్ ద ఆన్సర్. అంటే ఎంత పర్సంటేజ్ 25% ఇంక్రీజ్ అయిందని మీనింగ్ అనమాట. చాలా సింపుల్ క్వశ్చన్ కదా. నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి చిన్నమ్మా. సో ఇది ఇంగ్లీష్లో ఉంది, నెక్స్ట్ వాళ్ళు తెలుగు కూడా ఉందమ్మా. చూడమ్మా, అది ఇంగ్లీషు మనకు పట్టలేదని చెప్పి ఇంగ్లీషు తెలుగు రాశాను. ఓకేనా, చాలా సింపుల్ క్వశ్చన్. తెలుగు వాళ్ళు తెలుగు చదవండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ చూడండి. ఒకసారి చూడమ్మా, ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్. అంటే ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, జాగ్రత్తగా చేయాలి. మనకి ఇచ్చే 100 క్వశ్చన్స్లో 100%లో ఇలాంటి ఒక కనీసం 5 to 3%, 5 to 3 ప్రాబ్లమ్స్ కంపల్సరీగా ఉంటాయి. ఓకేనా, అది నెంబర్ సిస్టంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఓకేనా, అయితే ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్. ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ రెడ్యూస్డ్ బై 20% అంట. ఓకే రైట్. ద బెర్త్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్ అంట. ఓకే, అండ్ ద న్యూ ఫిగర్ దట్ ఫార్మ్ స్క్వేర్ అంట, స్క్వేర్ ఫామ్ అయిందంట. అయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఏంటి అని అంటున్నారు. ఓకేనా, ఓకే. సో 20% అంటే ఎంత 1/5 కదా, 1/5, 25 5 1s 100/5 అంటే 0 క్యాన్సిల్, 2 1s and 2 5s, 1/5. అంటే దాని మీనింగ్ ఏంటి చూడమ్మా. దాని మీనింగ్ ఏంటంటే ఒక రెక్టాంగిల్ ఉందంట, ఒక రెక్టాంగిల్. సో లెంత్ అనేది ఎంత ఉంది, డినామినేటర్లో 5 ఉంది, అంటే లెంత్ 5 ఉంది. ఓకేనా, లెంత్ 5 ఉంది. సో ఈసారి ఏం జరిగింది, ఈ లెంత్కి 20% తగ్గింది కాబట్టి మైనస్, అంటే 5లో ఒకటి పోతే ఎంతమ్మా, ఈసారి లెంత్ అయింది 4 అయింది. ఇలా అవ్వటం వల్ల ఇది కాస్త ఈ రెక్టాంగిల్ కాస్త ఇదేంటి స్క్వేర్ అయిందంట. స్క్వేర్ అంటే ఏంటి, బోత్ సైడ్ ఆల్ సైడ్స్ ఆర్ 4s కదా. సో ఇటు సైడ్ 4 ఉందంటే ఇటు కూడా 4 అనే కదా. అంటే ఇంతకుముందు బెర్త్ ఎంత ఉంది 4. ఇప్పుడు చూడండి క్వశ్చన్ చదవండి. సో లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ రెడ్యూస్డ్ బై 20%. ఇంతకుముందు లెంత్ 5 ఉంది, ఇప్పుడు ఎంత అయింది 4 అయింది, 20% తగ్గింది. అండ్ బెర్త్ ఈజ్ కాన్స్టెంట్ అన్నాను. ఇంతకుముందు 4 ఉంది, ఇప్పుడు కూడా ఎంత ఉంది 4 ఉంది, నేను తీసుకున్నాను. లేకపోతే 100 80 తీసుకున్నా పర్లేదు, మనకి ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వన్ అయితే ఏమంటున్నాడు, న్యూ ఫిగర్ ఈజ్ ఫార్మ్డ్ స్క్వేర్గా ఫామ్ అయిందంట, అందుకని 4 పెట్టేశాను. ఓకేనా, అయితే ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. ఓకే రైట్. చూడమ్మా, ఫస్ట్ వన్ ఏమంటున్నాడు, ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 25% లెస్ దాన్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అంట. సో ఇక్కడ ఏరియా ఎంత ఉంది, ఇక్కడ ఏరియా ఎంత 5 × 4 20, ఏరియా ఎంత 20, ఇక్కడ ఏరియా ఎంత 4 × 4 16. అంటే ఇంతకుముందు 20 స్క్వేర్ మీటర్స్ ఉంది, ఇక్కడ 16 ఉంది. అంటే ఎంత తగ్గింది మనకి 4 తగ్గింది. అవుట్ ఆఫ్ ఎంతకు గాను 20కి గాను ఇంటూ 100, ఎంత తగ్గింది ఇంటూ 100. చూడండి ఎంత తగ్గింది 4 తగ్గింది, అవుట్ ఆఫ్ ఎంతకు గాను 20కి గాను ఇంటూ 100%. ఎంత 1s and 5s ఈజ్ ఈక్వల్ టు 20% డిక్రీజ్ అయింది. ఎంత పర్సెంటేజ్ 20%. కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు 25% డిక్రీజ్ అయింది అన్నాడు. సో అంటే ఈ స్టేట్మెంట్ రాంగ్ అనే కదా. ఓకేనా, ఈ స్టేట్మెంట్ రాంగ్. క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. కింద అట్లా ఏ స్టేట్మెంట్ 1 ఓన్లీ 1 and 2 2 and 3 and 1 2 3 అన్నాడు. మనకి స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగే కదా, అంటే 1 ఉన్నాయి మొత్తం క్యాన్సిల్ అయ్యి కదా. సో ఆప్షన్ బి అయితే కాదు, దీంతో 2 ఉంది. ఆప్షన్ ఏ అసలు కాదు, ఓన్లీ ఏ అంట ఆప్షన్, అంటే ఇది కూడా కాదే కదా. సో సింపుల్గా మనకు ఆన్సర్ ఏమైంది, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే సింపుల్ వన్. ఓకేనా, మనకి ఒక స్టేట్మెంట్ చూడంగానే అందరూ ఇదే కష్టం అనుకుంటారమ్మా, కానీ యాక్చువల్లీ మనకి ఇక్కడే టైం సేవ్ అయింది. ఒక క్వశ్చన్ ఒక స్టేట్మెంట్ రైట్ రాంగ్గా చేసుకుంటే ఆప్షన్లో మనకి 100% ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా రైట్. సో ఈ రెండు కూడా ఎలా ఉంటాయో చూద్దాం. ద పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 11% లెస్ దాన్ ద పెరిమీటర్స్ అంటే ఇక్కడ ఎంత 5, ఇది కూడా 5, ఇది 4, అంటే ఎంత ఇది. సో 18
ఎంత 18 పెరిమీటర్, ఇక్కడ ఎంత 18, సో 16 అంతే కదా, 4 4 4 16, సో ఎంత ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే ఎంత తగ్గింది 2 తగ్గింది, అవుట్ ఆఫ్ ఎంతకు గాను 18కి గాను ఇంటూ 100 పెరిమీటర్ ఎంత అవుతుంది 1 and 9 11/9 అంటే 11 1/9%. ఎంత ఇంక్రీజ్ ఎంత తగ్గింది పెరిమీటర్ 11 1/11 అప్రాక్సిమేట్లీ 11% అన్నాడు, అంటే ఇది రైటేనే కదా, ఓకేనా రైట్. సో నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ మనకి ఇలా అప్రాక్సిమేట్లీలు అని ఇచ్చాడు అంటే ఆ స్టేట్మెంట్ రైట్ అనేది మీనింగ్ అనమాట, మనం చూడక్కర్లేదు, ఓకేనా ఒకసారి గమనించి కావాలంటే. ద డయాగ్నోస్ ఆఫ్ ది డయాగ్నోస్ కూడా అంతే, డయాగ్నోస్ తీసుకుంటాం, ఆ రెండు డయాగ్నోస్ యొక్క ఎంతమ్మా 4√2 ఆ రెండు డయాగ్నోస్ యొక్క మనం పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు, ఎంతైతే డిక్రీజ్ అయిందో అంత, ఓకేనా చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మా, ఇలాంటివన్నీ మనం చూస్ చేసుకోవాలి, ఓకేనా రైట్. చూడండి 62, సో తెలుగు మీడియం కూడా అదే ఉంది, 63 చేద్దాం. 63 చూడండి, ఏ టైపిస్ట్ యూజెస్ ఏ పేపర్ 30 cm by 15 cm అంట, ఓకే రైట్. ఒక పేపర్ ఉంది, ఓకేనా 30 cm and 15 cm. He leaves a margin of 2.5%. ఓకేనా, సపోజ్ ఇది 30 అనుకుందాము, ఇది వచ్చేసి 15 అనుకుందాం, ఓకేనా 15 cm. ఓకే, మార్జిన్ ఎంత 2.5 cm ఎట్ ద టాప్ అంట, 2.5 cm ఎట్ ద టాప్ అంట, ఓకే రైట్. పైన 2.5, ఓకేనా టాప్ అండ్ బాటమ్ అన్నాడా, 2.5 cm ఎట్ ద టాప్ అండ్ బాటమ్, ఎందుకంటే పైన ఒక 25 2.5 కింద ఒక 2.5 లీవ్ చేసేస్తున్నాడు, అంటే హైట్ ఎంత ఇచ్చేసింది మనకి మొత్తం 30 అనుకుంటే హైట్లో ఇది ఒక 2.5 ఇది ఒక 2.5 పోతే రిమైనింగ్ ఎంత ఉంది 25 cm మిగిలింది, ఓకేనా టాప్ ఎంత మిగిలింది 25 cm మిగిలింది, ఓకేనా రైట్. అండ్ ఏమన్నాడు వాట్ పర్సంటేజ్ ఆఫ్ పేపర్ ఏరియా అప్రాక్సిమేట్లీ అన్న, తర్వాత ఏంది 1.25 సెంటీమీటర్స్ ఆన్ ఎయిదర్ సైడ్ అంట, అటు ఇటు సైడ్ ఎంత 1.25 తీసేస్తున్నారు, 1.25 తీసేస్తే ఎంత 2.5 వెళ్ళిపోయింది, మొత్తం ఎంత 15, అంటే ఎంత మిగిలింది మనకి ఇక్కడ 12.5 సెంటీమీటర్స్ మిగిలింది, ఓకేనా ఇటు ఒకటి 1.25 ఇటు 1.25 2.5 వెళ్ళిపోయింది, మొత్తం మనకి 15 సెంటీమీటర్స్లో 2.5 వెళ్ళిపోయింది, రిమైనింగ్ 12.5 సెంటీమీటర్స్. అయితే క్వశ్చన్ ఏమడుతున్నాడు, వాట్ పర్సంటేజ్ పేపర్ ఏరియా ఈజ్ అప్రాక్సిమేట్లీ అవైలబుల్ ఇన్ ద టైపిస్ట్, అది ఎంత ఏరియాని కవర్ చేస్తున్నారు అని అడుగుతున్నాడు, ఓకేనా చాలా సింపుల్ అమ్మా, మీకు పర్సంటేజ్లో వచ్చినా పర్లేదు, లేదంటే ఇలా చేసుకున్నా పర్లేదు. ఇంతకుముందు ఏరియా ఎంత మనకి 30 × 15, ఓకేనా అంటే ఎంత 450 cm² వాడేవాడు, ఓకేనా ఇప్పుడు ఎంత యూజ్ చేస్తున్నాడు 25 × 12.5, సో ఈ రెండు మల్టిప్లై చేస్తాం, వచ్చిన ఆన్సర్లో పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం, అది పద్ధతి. కానీ దీనికన్నా పర్సంటేజ్లో చెప్పుకుంటే ఇంకా చాలా సింపుల్గా ఉంటుంది, ఓకేనా పర్సంటేజ్లో చెప్పుకుంటే ఇంకా సింపుల్గా ఉంటుంది. చూడమ్మా ఇంతకుముందు 30 హైట్ కానీ 25, అంటే ఎంత తగ్గింది 5/30 అంతే కదా ఇంటూ 100, ఎలా అయినా పర్లేదు, అంత పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకుంటాను కాబట్టి, ఓకేనా. అండ్ లేకపోతే ఇది ఎంత తగ్గిందంటే ఇది ఎంత తగ్గింది 2.5, ఇంతకుముందు ఎంత ఉంది లెంత్ 15, అంటే ఎంత తగ్గింది 2.5 తగ్గింది, అవుట్ ఆఫ్ ఎంతకు గాను 15కి గాను ఇంటూ 100, అంటే పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకుంటాం కోసం అంతకంటే ఏం లేదు, ఓకేనా. సో పర్సంటేజ్లో చేసుకుంటే ఎలా ఇది, లేదనుకుంటే ఇలా మల్టిప్లై చేసుకొని దాని యొక్క ఏరియాను ఫైండ్ అవుట్ చేసి ఎంత పర్సంటేజ్ మనం అప్రాక్సిమేట్లీ తీసుకున్నా సరిపోతుంది. సో ఏరియా ఎంత ఈక్వల్ ఎంత వస్తుంది చూడమ్మా 25 125, అంటే ఎంత 10 250, ఓకేనా చూడండి మల్టిప్లికేషన్ 25 × 10 250, 25 × 250, ఓకేనా మల్టిప్లై చేసేస్తాను అంతే డైరెక్ట్గా, 25 × 0.5 అంటే 12.5 ఎంత 12.5 అంతే, దట్స్ ఆల్. 5 × 2 × 11 × 312.5 మాత్రమే యూజ్ చేస్తున్నాడు, ఓకేనా 312.5 అప్రాక్సిమేట్లీ అన్నారు కాబట్టి మనం అప్రాక్సిమేట్లీ ఏ వాల్యూ తీసుకున్నా సరిపోద్ది. చూడమ్మా ఏదైనా సరే రౌండ్ ఫిగర్ మనం మల్టిప్లై చేస్తే చాలు, ఓకేనా. అంటే దాని మీనింగ్ ఏంటిది ఇక్కడ ఇది ఎంత పర్సంటేజ్లో ఫైండ్ అవుట్ చేయాలి, మనం అప్రాక్సిమేట్ చేసేటప్పుడు కూడా మనం క్యాలిక్యులేషన్ చేయక్కర్లేదు. చూడమ్మా అంతా మనకి సింపుల్గా ఇమాజినేషన్తో చేసే విధంగా ఉండాలి. చూడమ్మా 100% ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత 100% ఈజ్ ఈక్వల్ టు 450, 100% ఈజ్ ఈక్వల్ టు 450, అంటే మనకి ఇది ఎంత పర్సంటేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంతే, దట్స్ ఆల్, ఓకేనా. సో 450 312, అంటే సపోజ్ మనకు అప్రాక్సిమేట్లీ 60%, 65%, 70 ఈజ్ ఈక్వల్ టు 80% ఇచ్చారు, మనకు 70% కనుక్కున్నాం అనుకోండి. సో 70% ఎందుకు సార్ 70% ఫైండ్ అవుట్ చేస్తున్నారంటే అది అప్రాక్సిమేట్లీలో మిడిల్లో ఉంది కాబట్టి, అంటే 60కి 80కి మిడిల్లో ఉంది కాబట్టి అంతే, ఓకేనా. తీసుకునేటప్పుడు రౌండ్ ఫిగర్ తీసుకోవాలి,
మళ్ళీ అప్లై చేసేటప్పుడు మిడిల్ వన్ తీసేసుకుంటే ఒకవేళ దీనికంటే ఎక్కువ అయితే దాన్ని పెట్టేస్తాను, దీనికంటే తక్కువ అయితే ఇది పెట్టేస్తాను. ఓకేనా, ఏది చేసినా సరే నాకు ఆన్సర్ 50% ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా, సరే 70% ఈక్వల్ ఎంత, 10% ఈక్వల్ 4.5 ఇంటూ 70%, 35, 21, 28 అంటే ఎంత వస్తుంది, 285 అంటే 70% ఈక్వల్ 285. మనకు కావాల్సింది 320. అంటే ఈ 70% కానీ ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉంటుంది కదా. సో ఆప్షన్ ఏమవ్వాలి, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మా, మనం క్యాలిక్యులేషన్ ప్రతిసారి చేయాల్సిన పని ఏం లేదు. ఓకేనా, కరెక్ట్. నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. 64. A room 5 meters into 8 meters is to be carpeted leaving a margin of 10 centimeters from the each wall anta. Okay, if the cost of the carpet is 18 rupees per square meters, the cost of the carpeting the room will be అని అంటున్నాను. చాలా సింపుల్ గా యాక్చువల్ ఎంత ఉంది, 5 meters and 8 meters ఉంది. లివింగ్ ద మార్జిన్ అంతా 10 centimeters. యాక్చువల్ ఇదంతా 500 centimeters into 800 centimeters. బోత్ సైడ్ ఎంత 10 చూడమ్మా, మొత్తం ఇక్కడ 10 వదిలేస్తున్నాడు. సో ఇటు 10 వదిలేస్తున్నాడు. మొత్తం 500లో ఇటు ఒక 10 ఇటు ఒక 10 పోతే అంటే రిమైనింగ్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ. సపోజ్ మనకి 500 meters అంటే 500లో 20 పోతే 480. ఓకేనా, సో ఇది టోటల్ పైనుంచి ఇది ఒక 10 వదిలేస్తే 20 పోతుంది. 700 ఉంటుంది, 780 సెంటీమీటర్స్. ఓకేనా, సో ఆ ఏరియాస్ అనమాట. అంటే ఈ ఏరియాకి దాన్ని లివ్ చేస్తున్నారు. అయితే కాస్ట్ ఆఫ్ ద కార్పెటింగ్ ద రూమ్ అడుగుతున్నారు. ఓకే, రైట్. అంటే ఎంత మిగులుతుందమ్మా మనకి 4.8. చూడమ్మా, ఇది సెంటీమీటర్స్లో ఉంది, నేనేం చేశాను మీటర్లోకి మారుస్తున్నాను అంతే. 7.8. ఓకేనా, 7.8. సో మల్టిప్లై చేస్తాము, మనకి ఏం కావాలి, ఏరియా వచ్చింది ఈచ్ ఏరియా. చూడమ్మా, మీటర్స్ కాబట్టి ఇది మీటర్ స్క్వేర్. ఓకేనా, అది ఎక్కడ ఏమైంది, సెంటీమీటర్ని మీటర్లోకి మార్చేసాను అంతే. ఓకే, రైట్. ఈచ్ మీటర్ స్క్వేర్ ఎంత, 18 రూపాయలు అంట. అంటే 4.8 ఇంటూ 7.8 ఇంటూ 18 రూపీస్. సో మల్టిప్లై చేస్తే ఎంత అయితే మన చూద్దాం, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, రైట్. సో మనకి 1 decimal 2 decimals ఉన్నాయి. అంటే ఆప్షన్లో కంపల్సరీగా 2 decimals ఉండాలి. సో 4 ఆప్షన్స్ 4 decimals ఉన్నాయి. సో యూనిట్ ప్లేస్ 8 into 8. ఓకేనా, 64 అంటే 4 into 8 32. యూనిట్ ప్లేస్లో ఖచ్చితంగా 2 రావాలి. ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, కాబట్టి మల్టిప్లై చేయండి ఒకసారి మీరు చూడండి. సో మనం ఏం చేస్తాం, ఎన్ని డెసిమల్స్ రావాలి, 2 decimals రావాలి కాబట్టి సో 4 ఆప్షన్స్లో 2 decimals ఉండే. సో అండ్ నెక్స్ట్ వన్ యూనిట్ ప్లేస్ 8 into 8 64, 4 into 8 32. సో 32లో యూనిట్ ప్లేస్ ఎంత 2 కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఏ లాన్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆఫ్ 80 centimeters అండ్ 50 centimeters అంట. ఓకే, రైట్. అవుట్ సైడ్ ద చూడండి, ఇక్కడ మనం గమనించాల్సిందే క్వశ్చన్లో అవుట్ సైడా ఇన్సైడా ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే చాలు. అవుట్ సైడ్ ద లాన్ దేర్ ఈజ్ ఏ ఫుట్ పాత్ ఆఫ్ యూనిఫామ్ 1 meter అంట. ఓకేనా, ఎంత 1 meter. బోర్డరింగ్ ద ల్యాండ్ ద ఏరియా ఆఫ్ ద ఫుట్ పాత్ ఈక్వల్ అన్నాడు. ఓకేనా, సో మనకి ఏరియా ఎలా వచ్చింది, యాక్చువల్ ఎంత ఉంది సైజు 8 meters అండ్ 50 meters. సో 8 meters అండ్ 50 meters. సో దట్ ఈజ్ 8 meters అండ్ 50 meters. దీని చుట్టూ మనకేం చేస్తున్నాడు, ఒక బాట వేస్తున్నాడంట. ఎంతంట లెంత్, అది కూడా అవుట్ సైడ్ కాబట్టి నేను అవుట్ సైడ్ రాశాను, అది ఇన్సైడ్ అయితే లోపల రాసేవాడిని. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎంత, యూనిఫామ్ విడ్త్ 1 meter అంటే ఏంది, బోత్ సైడ్ ఈచ్ 1 meter అంటే చూడడం ఎంత వచ్చింది మనకి ఎల్. సో యాక్చువల్లీ మనకి ఇక్కడ ఎంత 80 meters. సో ఇటు 1 యాడ్ అయిందంటే ఇది ఎంత వస్తుంది, 82 వస్తుంది. నెక్స్ట్ 50, ఇటు ఒక 1 meters ఇటు ఒక 1 meters అంటే ఎంత వస్తుంది బయటది 52. చూడండి, మనకు కావాల్సింది ఏంటిది, సో ఈ ఏరియా కావాలి. ఓకే, ఇదే కదా బాట ఏరియా. సో ఈ ఏరియా ఈక్వల్ టు హౌ మచ్ ఈక్వల్ అని అడుగుతున్నాడు. అంటే ఏరియా ఈక్వల్ టు ఎలా వచ్చింది మనకి, పెద్ద రెక్టాంగిల్లో నుంచి చిన్న రెక్టాంగిల్ తీసేస్తే రిమైనింగ్ ఏరియానే కదా. ఓకేనా, సో ఆ ఏరియా ఈక్వల్ టు హౌ మచ్ అని అడుగుతున్నాడు. ఓకేనా, సో ఎంత వచ్చిందమ్మా, పెద్ద ఏరియా ఈక్వల్ ఎంత 82 into 52. పెద్ద రెక్టాంగిల్లో నుంచి చిన్న రెక్టాంగిల్ తీసేస్తున్నాను. చిన్న రెక్టాంగిల్ ఇదంతా 80 and ఇది 50 అంటే 80 into 50. దట్ ఈస్ ద ఆన్సర్. సో ఎంత వస్తే ఆన్సర్. మనకు కావాల్సింది ఏంటి, యూనిట్ ప్లేస్ మనం చెక్ చేసుకుందాం. కాకపోతే యూనిట్ ప్లేస్ చూడడం, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఓకేనా, సో చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఖచ్చితంగా మాకు 4000 అయితే రాదు, ఎందుకంటే ఇక్కడ 80 into 80, 80 into 50, 80 into 50 ఇక్కడ 2 ఎక్స్ట్రా ఉంది. ఖచ్చితంగా 4000 అయితే రాదు. ఓకేనా, 200 సంథింగ్లో వచ్చింది. 4000లో అయితే ఖచ్చితంగా రాదు. ఆప్షన్ ఇది కానీ ఉండాలి. కాకపోతే రెండింటికి మనకి 264, 284. సో అప్రాక్సిమేట్ సేమ్ వాల్యూ, యూనిట్ ప్లేస్ సేమ్ ఉంది. సో దగ్గరగా ఇచ్చిన ఆన్సర్ ఖచ్చితంగా మనం సొల్యూషన్ చేయాల్సిందే.
ఓకేనా. సో కొంచెం జాగ్రత్త చేయండి అమ్మా ఈ సొల్యూషన్ వచ్చేటప్పుడు. ఎందుకంటే యూనిట్ ప్లేస్ పెట్టేటప్పుడు 2 × 2 4 ఇక్కడ ఏం యూనిట్ 4 0 వచ్చింది. సో ఖచ్చితంగా యూనిట్ 4 ఏమి రావాలి 4 రావాలి, కానీ రెండింటికి 4 ఉంది. సో మనం ఖచ్చితంగా అసలు ఈ రెండింటిని మల్టిప్లై చేయాల్సిందే, దీంట్లోంచి తీసేయాల్సిందే. ఓకేనా. ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సార్. సో ఖచ్చితంగా నాకు తెలిసిన ఆన్సర్ 264 సంథింగ్ వచ్చింది. ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్ చూడమ్మా. ద బెర్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఫీల్డ్ ఈజ్ ఇక్కడ చూడమ్మా మిస్టేక్ జరిగింది. ఇక్కడ 3/4 ఆఫ్ ఇట్స్ లెంత్ అండ్ ఇట్స్ చూడమ్మా తెలుగు మీనింగ్ వాళ్ళకి రైట్గానే పడింది, కానీ ఇంగ్లీష్లో టైపింగ్ మిస్టేక్ అయింది. వస్తుంది చూడండి. అండ్ ఇట్స్ ఏరియా ఈజ్ 300 స్క్వేర్ మీటర్స్ అంట. వాట్ విల్ బీ ద ఏరియా ఇన్ స్క్వేర్ మీటర్స్ ఆఫ్ ద గార్డెన్ ఆఫ్ ద బెర్త్ 1.5 మీటర్స్ డెవలప్డ్ అరౌండ్ ద. సో లాస్ట్ ప్రాబ్లమ్ సేమ్ ఎలా చేసాం, ఇది కూడా అదే. సో ఎంత ఉందని అక్కడ లెంత్ ఎలా ఉంది, లెంత్కి బెర్త్కి ఏ రేషియోలో ఉంది. సో 3/4 ఆఫ్ ఇట్స్ లెంత్ అన్నాడు, అంటే బీఈజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ లెంత్ అన్నాడు. ఓకేనా. సో ఏమన్నాడమ్మా 3/4 అంటే ఎల్ఎఫ్తలకు వస్తే ఏమైంది B/L ఈజ్ ఈక్వల్ టు 3/4. ఓకేనా. అంటే L ఈజ్ ఈక్వల్ 4:B ఈక్వల్ ఎంత 3 అని. మరి ఏరియా ఈక్వల్ ఎంత ఇచ్చాడు మనకి 300 స్క్వేర్ మీటర్స్. దట్ మీన్స్ ఎంత 4 × 3 12. ఓకేనా. సో అంటే 4x ఇంటూ సపోజ్ 3x మీరు ఎలా కదా వేసేది ఎంత 300 మీటర్స్. ఓకేనా. మీటర్ స్క్వేర్ ఏమన్నాడు స్క్వేర్ మీటర్స్, దట్ మీన్స్ మీటర్ స్క్వేర్. సో ఎంత ఉందమ్మా 3 1 and 300. సో x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100/4 మీటర్ స్క్వేర్. సో x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 50/2 మీటర్. సో 100లో 10 and 4లో 2. సో x ఈజ్ ఈక్వల్ ఎంత 5 మీటర్స్. 5 మీటర్స్ మల్టిప్లై చేస్తే 20 మీటర్స్ లెంత్ అండ్ 15 మీటర్స్ లెంత్. ఓకేనా. అయితే ఆడేమంటున్నాడు, సో అరౌండ్ ద గార్డెన్ వేసారంట ఎంత అంటే వెడల్పు 1.5 మీటర్స్ అంట. 1.5 మీటర్స్. సో చూడండి మా క్వశ్చన్ ఏమన్నాడు, లోపల బయట అనేది ఒకసారి జాగ్రత్తగా గమనించండి. వాట్ విల్ బీ ద ఏరియా ఆఫ్ ద ఇన్ స్క్వేర్ మీటర్స్ ఆఫ్ ద గార్డెన్ ఆఫ్ ద బెర్త్ 1.5 మీటర్స్ డెవలప్డ్ అరౌండ్ ద ఫీల్డ్ అన్నాడు. ఓకేనా. అంటే దాని మీనింగ్ ఏంటిది అవుట్ సైడ్ అని. ఓకేనా. నెక్స్ట్ వన్. సో అంటే ఎంత మిగిలింది ఇక్కడ. సో మనకి మొత్తం యాక్చువల్ ఎంత వచ్చింది ఏరియా, ఇది 20 మీటర్స్ 15 మీటర్స్లో దీని చుట్టూ ఎంత ఏరియా ఈచ్ వన్ 1.5 మీటర్స్. అంటే ఇంతకుముందు లెంత్ 20 అయితే ఈ మొత్తం ఇటు 1.5 ఇటు 1.5 దట్ మీన్స్ 23. సో ఇటు 1.5 ఇటు 1.5 అంటే 18 మీటర్స్ అయింది. ఓకేనా. అయితే అతను ఏం అడుగుతున్నాడు మనకి గార్డెనింగ్ ఏరియా అడుగుతున్నాడు. సో ఎంత ఇస్తుందో మనకి మొత్తం ఇన్ని స్క్వేర్ మీటర్లో చెప్పాలి. సో 23 ఇంటూ పెద్ద దానిలో నుంచి చిన్న రెక్టాంగిల్ తీసేద్దాం. 20 × 15 ఈక్వల్ వచ్చింది ఆన్సర్. ఓకేనా. సో యూనిట్ ప్లేస్ ఉంది 5 × 3 15. ఇక్కడ కూడా ఎంత వస్తుంది 0 వస్తుంది. 5లోంచి 0 పోతే యూనిట్ ప్లేస్లో 5 రావాలి. 5 ఇచ్చిన ఒక ఆప్షన్. సో చూడండి ఇక్కడ కెనాట్ బి డిటర్మైన్ నన్ ఆఫ్ దిస్. ఎప్పుడు పెట్టచ్చు ఈ రెండింటికి తేడా ఏంటిది, కెనాట్ బి డిటర్మైన్ ఎప్పుడు పెడతాం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఆన్సర్ చేయలేకపోతే కెనాట్ బి డిటర్మైన్, లేదు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి ఆన్సర్ వచ్చిన తర్వాత ఆప్షన్లో లేకపోతే నన్ ఆఫ్ దిస్. ఓకేనా. చాలా సింపుల్ వన్. సో అంటే ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయగలిగాం కాబట్టి కెనాట్ బి డిటర్మైన్ అయితే కాదు. సో వచ్చిన ఆన్సర్లో మనకి ఇక్కడ వచ్చిన రిజల్ట్ అనేది ఈ 3 ఆప్షన్లో ఎక్కడా లేకపోతే నన్ ఆఫ్ దిస్ పెట్టాలి. ఓకేనా. మనం ఈ రెండు కన్సిడర్ చేస్తాం. ఇక్కడ 5 వచ్చింది, యూనిట్ ప్లేస్ 5 వచ్చింది, 0 వచ్చింది అంటే యూనిట్ ప్లేస్ 5 రావాలి. అంటే ఈ ఆప్షన్ అయితే కాదు. సో ఇక్కడ 5 వచ్చింది కాబట్టి అంటే వచ్చిన ఆన్సర్ ఖచ్చితంగా 105 వస్తేనేమో ఆన్సర్ డైరెక్ట్గా బి అయింది. 105 కాకుండా సంథింగ్ వస్తే ఆన్సర్ ఏమైంది నన్ ఆఫ్ దీస్ అయితే. ఓకేనా. రెండింటికి డిఫరెన్స్ కనిపెట్టినాం. మనకి ఎగ్జామ్ హాల్లో కనబెట్టాల్సింది కెనాట్ బి ఎప్పుడు పెట్టాలి, నన్ ఆఫ్ దీస్ ఎప్పుడు పెట్టాలి. ఓకేనా. చాలా సింపుల్ వన్. చిన్న మా ఆప్షన్ నాకు తెలిసి 105 వచ్చింది అనుకుంటా. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి. వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ గార్డెనింగ్ 1 మీటర్స్ బ్రాడ్ బౌండరీ అరౌండ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్ హ్యావింగ్ ఏ పెరిమీటర్ ఆఫ్ 340 మీటర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్ పర్ స్క్వేర్ మీటర్స్ అంట. ఓకేనా. ఈసారి కాకపోతే ఏమన్నాడు ఆ వచ్చిన ఏరియాకి ఇంటూ 10 రూపీస్ మల్టిప్లై చేస్తే చాలు. సో ఏమన్నాడు వాట్ విల్ ద కాస్ట్ ఆఫ్ గార్డెనింగ్ 1 మీటర్స్ వాట్ బౌండరీ అరౌండ్ ద రెక్టాంగులర్ ప్లాట్ హ్యావింగ్ ఏ పెరిమీటర్ అంతా 340 మీటర్స్ ఇచ్చాడు. ఓకేనా. 340 మీటర్స్ ఇచ్చాడు. చూడమ్మా మనకి ఒక రెక్టాంగిల్ ఉంది, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి గమనించండి. మనకి ఇచ్చిందేమో పెరిమీటర్ ఇచ్చాడు. ఓకేనా. పెరిమీటర్ ఏంటిది 2 × L+B ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 340 మీటర్స్ ఇచ్చాడు. 340 మీటర్స్ ఇచ్చాడు. ఓకే. అయితే మన స్క్వేర్ మీటర్లో చెప్పాలి. నెక్స్ట్ ఇంతకుముందు L ఉంది, B ఉంది. ఇప్పుడు ఏం చేశాడు దీని చుట్టూరా మనకి గార్డెనింగ్ వేయడానికి. ఓకేనా. దీని చుట్టూరా ఎంత పెట్టాడు, ఎంత 1 మీటర్స్ అంట. అంటే ఇటు 1 మీటరు ఇటు 1 మీటర్ అంటే ఎంత అయింది L+2 అయింది.
సో ఇటు 1 మీటరు ఇటు 1 మీటర్, దట్ మీన్స్ ఎంత అయింది బి ప్లస్ 2 మీటర్స్ అయింది. ఎంత అయింది బి ప్లస్ 2 మీటర్స్ అయింది. ఓకే. సో ఏరియా మనకు కావాల్సిన గార్డెనింగ్ ఈ రిమైనింగ్, ఓకేనా, ఈ రిమైనింగ్ ప్లేస్లో మన గార్డెనింగ్ అంటే ఏరియా ఎంత వచ్చిందో మనకు తెలిస్తే చాలు కదా. ఓకే, ఏరియా ఎంత అంటే పెద్ద రెక్టాంగిల్లోంచి L+2 ఇంటూ B+2లో నుంచి ఆ స్మాల్ ఏరియాని తీసేస్తే మనకి రిమైనింగ్ ఏరియా వస్తుంది కదా. ఓకే, రిమైనింగ్ ఏరియా. సో L+2 ఈక్వల్ ఎంత LB ప్లస్ 2L ప్లస్ 2B ప్లస్ 4 మైనస్ LB. సో అంటే ఈ LB క్యాన్సిల్ అయిపోయింది, రిమైనింగ్ ఎంత ఉంది 2 ఇంటూ L+B ప్లస్ 4. సో మనకు ఆల్రెడీ 2 ఇంటూ L+B వాల్యూ ఎంత వచ్చింది 340 వచ్చింది. ఎంత వచ్చింది 340 ప్లస్ 4 అండ్ తెలుస్తుంది మొత్తం ఏరియా 344. అంటే ఈ ఏరియా ఎంత వచ్చింది బాడీ ఏరియా 344 ఈజ్ ద ఆన్సర్. చూడండి ద ఆన్సర్ డైరెక్ట్ 340కి 4 యాడ్ చేశారు. 4 ఎలా యాడ్ చేశారంటే ఇటు ఒక 2 పెరిగింది, ఇటు ఒక 2 పెరిగింది, 2 ఇంటూ 2 4, ఆ 2 యాడ్ చేస్తారు విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. సో ఎంత 344. ఈచ్ ఏరియా ఎంత మీటర్ స్క్వేర్, ఈచ్ ఎంత 10 రూపీస్, 3440 రూపీస్ ఈజ్ ద ఆన్సర్. ఎంత 3340 రూపీస్, 3300. చూడమ్మా ఆప్షన్లో మనకి ఇక్కడ 4 లేదనుకుంటా. ఓకేనా, 3440 ఆప్షన్ సి చూడమ్మా. ఇక్కడ 43,000 కాదు 3444 అయ్యి ఉంటుంది. ఓకేనా, లేదనుకుంటే నన్ను అది పెట్టాలి. ఓకేనా, ఆప్షన్ లేదు కాదు, ఆన్సర్ వచ్చింది కదా. సో కొంచెం జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడమ్మా నెక్స్ట్ వన్ 2 meters broad pathway is to be constructed around the rectangular plot on the side inside అంట. చూడమ్మా ఎక్కడ ఆన్ ఇన్సైడ్ అంట. ఓకేనా, అండ్ ద ఏరియా ఆఫ్ ద ప్లాట్ ఈజ్ 96 square meters. The rate of construction is 50 rupees per square meters. 50 rupees per square meters. ఫైన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ అడిగారు. ఓకేనా, చూడమ్మా ఇన్సైడ్ వేసారంటే ఈసారి అంటే ఈ ఇన్సైడ్. సో ఇంతకుముందు ఏరియా ఎంత వచ్చిందో మనకి L/B. ఓకేనా, ఈసారి ఎంత ఇన్సైడ్ ఏరియా వేసారు. ఇన్సైడ్ ఏరియా ఈచ్ సైడ్ ఎంత 2 meters. ఓకేనా, 2 meters. చూడమ్మా లాస్ట్ క్వశ్చన్ 2 meters. ఇంత ముందు క్వశ్చన్ ఏమో ప్రీవియస్ క్వశ్చన్ వచ్చేసి అవుట్ సైడ్, ఇప్పుడేమో ఇన్సైడ్ 2 meters. 2 meters అంటే మొత్తం ఇదంతా ఇది 4 meters పోతే B-4 అయింది, ఇదేమో L-4 అయింది. ఎంత ఇది L-4. 2 meters బ్రాడ్ అనేది 2 meters. ఓకేనా, సో చూద్దాం. అంటే ఈసారి ఏంది LBలో నుంచి L-4 ఇంటూ B-4ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన ఆన్సర్ వచ్చింది మనకి. ఓకేనా, అయితే మనకి ఏమి ఇచ్చాడు ఏరియా ఇచ్చాడు. సో దీన్ని బట్టి మనకి ఏరియా అనే వాల్యూ వస్తుందా LB వాల్యూ చూద్దాం ఒకసారి. చూడండి అంటే LB మైనస్ LB. ఓకేనా, ప్లస్ 4L ప్లస్ 4B మైనస్ 16 అంటే ఎంత వస్తుందమ్మా, ఇది క్యాన్సిల్ అయిపోతే 4 ఇంటూ L+B మైనస్ 16. సో ఇది వచ్చింది వాల్యూ. కానీ మనకేమన్నా ఇచ్చాడా 2 meters బ్రాడ్ పాత్వే ఈజ్ కన్స్ట్రక్ట్స్ అకౌంట్ ఇచ్చాడు అండ్ మనీ ఇచ్చాడు. కానీ 4 ఇంటూ L+B వాల్యూ ఇచ్చాడా ఇలేదు. కాబట్టి మనం ఏంది ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఆన్సర్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పాలి మనం కెనాట్ బి డిటర్మైన్ పెట్టాలి. ఓకేనా, చూడమ్మా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఆన్సర్ చేయబడ్డాం. అదేమి ఇచ్చాడు 96 square meters ఇచ్చాడు. సో 96 square meters అంటే LB ఈక్వల్ 96 ఇచ్చాడు. కానీ మనకేంటిది కావాల్సింది 4 ఇంటూ L+B వాల్యూ కావాలి. ఓకే, మన LB ఈక్వల్ 96 ఇచ్చాడు కానీ మనం చేయలేము. సో ఏం కావాలి మనకి 4 ఇంటూ L+B వాల్యూ కావాలి. సో అది లేదు కాబట్టి మనం ఆన్సర్ ఏం పెట్టాలి డేటా ఇన్యాడిక్వేట్ అని పెట్టాలి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అమ్మ క్వశ్చన్స్ ఉంది. ప్రీవియస్ క్వశ్చన్లో మనకి ఇలా ఈక్వేషన్ వచ్చింది కానీ మనకి 2 ఇంటూ L+B వాల్యూ ఇచ్చాడు. సో అందుకని ఆన్సర్ చేయగలిగాం. ఇప్పుడు ఏంటిది ఈ వేరియబుల్స్ వాల్యూస్ అంటే 4 ఇంటూ L+B అంటే L+B వాల్యూ మనకేమి ఇవ్వలేదు. అందుకని మనం ఏం చేసాము cannot be determined is the answer. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అమ్మ ఈ క్వశ్చన్స్. సో ఎందుకు డిఫరెన్స్ మనం కనిపెట్టాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి ఏ పాత్ ఆఫ్ యూనిఫామ్ విత్ రన్స్ అరౌండ్ ద ఇన్సైడ్ ద రెక్టాంగిల్. చూడమ్మా క్వశ్చన్ చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చదవాలి. అరౌండ్ ద ఇన్సైడ్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ అంట. ఓకేనా, 38 meters లాంగ్ అండ్ 32 meters వైడ్ ఇఫ్ ద పాత్ ఆక్యుపై 300 square meters అంట. దెన్ ద విత్ ఆఫ్ ద పాత్ అని అడిగాడు. ఓకేనా, యాక్చువల్ ఏమంటున్నాడు ఒక రెక్టాంగిల్ ఉంది. ఈ రెక్టాంగిల్కి లెంత్ ఎంత ఉంది విడ్త్ ఎంత ఉందమ్మో ఒకసారి చూద్దాం. సో 32 విడ్త్ అంటే లెంత్ వచ్చి 38. సో 38 32. సో దీనికి చుట్టూరా దీనికి లోపల సైడ్లో కన్స్ట్రక్షన్ జరిగింది. ఓకేనా, ఇన్సైడ్ అన్నాడు కాబట్టి ఇన్సైడ్. ఓకే రైట్. అయితే అదే ఇఫ్ ద పాత్ ఆక్యుపైడ్. సో ఈ ఏరియా ఉంది కదా, సో పాత్ ఆక్యుపైడ్
సో ఈ ఏరియా అనేది ఎంత వచ్చింది మొత్తం మనకి ఏరియా 600 స్క్వేర్ మీటర్స్ అంట, 600 స్క్వేర్ మీటర్స్. సో ఎంత వచ్చింది, ఇది మొత్తం ఏరియా 600 స్క్వేర్ మీటర్స్. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు, విడ్త్ అంటే ఈ బాట యొక్క మందం, ఓకేనా, ఆ బాట యొక్క వెడల్పు ఈక్వల్ ఎంత అని అడుగుతున్నాడు, అంతే సింపుల్. అంటే మనం ఏంది పెద్ద ఏరియాలో నుంచి చిన్న ఏరియాని తీసేస్తే మనకి, సో ఇది సపోజ్ ఇది ఎల్బి అనుకుందాం, ఓకేనా. సో ఇది తీసేస్తే మనకి ఎంత వచ్చింది, విడ్త్ ఈక్వల్ ఎంత, విడ్త్ ఈక్వల్ కనిపెట్టాలి. విడ్త్ ఎంత మనకు తెలియదు, యాక్చువల్లీ ఎలా చేస్తామమ్మా, విడ్త్ ఈక్వల్ ఎక్స్ అనుకుంటే సో ఇదేమైంది 38 - 2x అయింది, అంతేనా. ఇది ఎంత అయింది 32 - 2x అయింది. ఎందుకు సార్ అంటే ఇటు ఒక ఎక్స్, ఇటు ఒక ఎక్స్ పోతే 2x, ఇటు ఒక కింద ఒక ఎక్స్ పైన ఒక ఎక్స్ పోతే 2x తీసేస్తే సో మనకి ఏంది ఆన్సర్ ఎలా చేయొచ్చు, 38 - 32 - 38 - 2x ఇంటూ 32 - 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఏరియా 600 స్క్వేర్ మీటర్స్ అంట. అంటే దాన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది, దట్ ఈస్ ద ఆన్సర్. సో దాన్ని చేసే కన్నా మనం ఆప్షన్ నుంచి సొల్యూషన్ చేయడం చాలా సింపుల్, ఓకేనా. అంటే 600 రావాలి అంతే, అంతకంటే ఏం లేదు, ఓకేనా. సో 600 రావాలి. చూడమ్మా మనకి యాక్చువల్ ఎంత 38 ఇంటూ 32 మైనస్ ఎక్స్ ప్లేస్లో ఒక వాల్యూ పెడితే మనకి వాల్యూ రావాలి. సో అది ఎంత వచ్చింది చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 5 పెట్టామనుకోండి, 5 పెడితే ఎంత వచ్చింది, ఇక్కడ 10 పోతే ఎంత, ఇది 28, ఓకేనా. ఇక్కడ 5 పెడితే 10, ఇది ఎంత 22, ఈక్వల్ ఎంత రావాలా 600 రావాలి. యూనిట్ ప్లేస్లో ఎంత ఉంది, 0 ఉంది. ఇక్కడ 8 × 2 16, ఇక్కడ 8 × 2 6, సో 6 పోతే మనకి 0 వస్తుంది. అంటే ఇది ఆప్షన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, ఒకవేళ 10 పెట్టామనుకోండి ఇక్కడ 20, ఓకేనా. అంటే ఎంత తీసేయాలి, 20 తీసేస్తే, సో 20 తీసేస్తే ఎంత వచ్చింది 18 ఇంటూ ఇక్కడ 20 తీసేస్తే 12, ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది, ఓకే. 8 × 2 6, ఓకేనా, ఇది కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఖచ్చితంగా ఇది 7.7530, సో ఇదైతే ఆప్షన్ అయ్యే ఉంది, ఎందుకంటే పెద్ద వాల్యూ ఖచ్చితంగా 600 రాదు, ఓకేనా. చాలా సింపుల్. అంటే ఈ రెండింటిలోనే ఒక దాన్ని అప్లై చేయండి అమ్మా, ఒక దాన్ని అప్లై చేస్తే చాలా సింపుల్గా చేయొచ్చు. 38 × 32 మైనస్ 38 × 32 మైనస్ 28 × 22 చేస్తే ఆప్షన్ వచ్చింది. లేదు సార్ ఎందుకు సార్ ఇదంతా అనుకుంటే దీన్ని సాల్వ్ చేయాలి, ఓకే. సాల్వ్ చేసేటప్పుడు మనకి 2x² క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసే కన్నా మనకి ఆప్షన్ని యూజ్ చేసుకోవడం చాలా బెస్ట్ వన్, ఓకేనా. కొంచెం జాగ్రత్తగా చేస్తే మనకి ఆన్సర్ వచ్చిందాము, కొంచెం జాగ్రత్త చేయాలి. నెక్స్ట్ వన్ చూద్దాం, చూడమ్మా. Within a rectangular garden 10 meters width and 20 meters long, we wish to pave a walk around the water's uniform width so as to leave an area 96 meters. చూడమ్మా, లీవ్ ఏరియా ఎంత ఉండాలి 96. ఒక రెక్టాంగిల్ ఫీల్ ఉందంట, ఆ రెక్టాంగిల్ ఫీల్ యొక్క లెంత్ వచ్చేసి 10 meters and 20 meters, 10 meters and 20 meters. దీని చుట్టూ మనోడు ఏం చేస్తున్నాడు, ఈ బాట వదిలేస్తున్నాడు. ఈ బాట ఎంత ఉండాలంట 96 meters ఏరియా ఉండాలంట. ఎంత ఉండాలి 96. ఈ ఏరియా వచ్చేసి మనకి ఎంత ఉండాలి 96 ఏరియా ఉండాలంట, ఓకేనా. అయితే వెడల్పు ఎంత ఉండాలి అని అన్నాడు, ఓకేనా. చూడండి జాగ్రత్త చదువుకుంది. వదిలివేయడానికి ఒకే వెడల్పు సరిగ్గా చుట్టూ బాటను చేయాలంటే బాట యొక్క వెడల్పు ఈక్వల్ ఎంత అన్నాడు, ఒకసారి చూడండి. సో ఇటు సేమ్ క్వశ్చన్, ఓకేనా. కాకపోతే ఈసారి ఏం చేశాడు, ఏరియా అంటే ఇక్కడ మన వెడల్పు ఎంత ఉంది 20 - 2x అండ్ ఇదంతా 10 - 2x, ఓకేనా. అంటే 20 - 2x అండ్ 10 - 2x ఈక్వల్ ఎంత ఇచ్చారు మనకి 96 ఇచ్చాడు, ఒకసారి గమనించండి, ఓకేనా. సో మనం ఏం చేశాడు, అరౌండ్ ద బార్డర్ యూనిఫామ్ విడ్త్ సో యాజ్ టు లీవ్ అన్ ఏరియా ఎంత వదిలేశారు 96 meters square వదిలేశారు. సో ఏరియా ఎంత వచ్చేది 96 ఏరియాని వదిలేశారంట. అంటే మనకి ఏరియా ఈక్వల్ 96ఏగా, అంటే ఎక్స్ వాల్యూ మనం యూజ్ చేసుకోవడమే కదా. సో ఆప్షన్ పెట్టేస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ x × x² క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. సో అది రాకుండా ఉండాలంటే మనకు ఆప్షన్లో పెట్టుకుంటే చాలు. ఇక్కడ ఆప్షన్ చూద్దాం, ఇక్కడ 5 అనుకుంటా, ఓకేనా. 1 meters and 5 meters 21 meters 2.5 meters. ఒకవేళ 5 meters యూజ్ చేసామనుకోండి, 5 అంటే 96 రావాలి. ఇక్కడ 5 వేస్తే 10, అంటే 10 ఇంటూ ఇక్కడ 5 వేస్తే 10 వచ్చింది, 0 వస్తుంది. సో ఇదైతే ఆప్షన్ కాదు. సో 2.5 ఇచ్చేస్తే ఎంత వచ్చిద్దాం అంటే 5 వస్తుంది. 15 ఇంటూ ఇక్కడ 5 అంటే 5 ఈక్వల్ ఎంత వస్తుంది ఇక్కడ 75. 2 meters.
నెక్స్ట్ వన్ చూడమ్మా. విత్ ఇన్ ఏ రెక్టాంగులర్ గార్డెన్ 10 meters wide and 20 meters long, we wish to pave a walk around the border of uniform width so as to leave an area అంతనమా 96 meters square ఏరియాను వదిలేయాలంట. చూడమ్మా, ఒక రెక్టాంగిల్ ఉంది. ఈ రెక్టాంగిల్కి ఎందుకు చూడమ్మా, ఎంత ప్రీవియస్ క్వశ్చన్కి దీనికి డిఫరెన్స్ కనిపెట్టాలి. ఓకేనా, దీని యొక్క ఈ రెక్టాంగిల్ యొక్క లెంత్ 20 meters లెంత్ అండ్ 10 meters విడ్త్. దీంట్లో మనకి ఎంత వదిలేస్తున్నాడు, 96 మీటర్ స్క్వేర్ని ఏరియాని వదిలేసి ఈ రిమైనింగ్ పార్ట్ మొత్తాన్ని ఫ్లవర్స్ని నాటడానికి యూజ్ చేస్తున్నాడంట. ఓకేనా, అంటే 96 స్క్వేర్ మీటర్స్ని మిడిల్లో వదిలేసి రిమైనింగ్ దాంట్లో ఫ్లవర్స్ ఆడాడంట. ఓకేనా, రైట్, ఇది ఫ్లవర్స్. సో ఈ ఏరియా వచ్చేసి 96. అంటే అయితే అతను ఏమడుగుతున్నాడు, అయితే దీని యొక్క వెడల్పు ఈక్వల్ ఎంత అని అడుగుతున్నాడు అంతే. ఓకేనా, ఆ వెడల్పు మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం 20 meters. అంటే ఈ 20 metersలో నుంచి ఇటెక్స్ తీసేస్తే ఎంత మిగులుతుంది, 20 minus 2x. సో ఇది మొత్తం 10. ఇటెక్స్ తీసేస్తే రిమైనింగ్ ఎంత మిగిలింది, 10 minus 2x. అంటే మనకి ఏరియా ఈక్వల్ ఎంత, ఇది లెంత్ వచ్చేసి 20 minus 2x, వెడల్పు వచ్చేసి ఎంత 10 minus 2x. 20 minus 2x into 10 minus 2x. ఓకేనా, రైట్. ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు మనకి, 96 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 96. సో మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి సో ఆప్షన్ యూజ్ చేసుకోవడం అంటే ఇక్కడ 2 వచ్చిందమ్మా. ఓకేనా, సో 1 యూజ్ చేసామనుకోండి అంటే 18 into 8. సో 80 plus 64. సో దాటిపోతుంది కాబట్టి 96 రాదు. ఓకేనా, నెక్స్ట్ 2 పెట్టామనుకోండి ఎంత వచ్చింది, 4 16 into ఇక్కడ 4 పోతే 6 వస్తుంది. అంటే ఈక్వల్ ఎంత, 96. ఇది 96 వచ్చింది, 60 plus 30 96. సో బోత్ ఆర్ ఈక్వల్. సో ఆప్షన్ ఏమవ్వాలి, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మా. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టేసి మనం ఆన్సర్ చేయడం నేర్చుకోవాలి. ఓకేనా, చాలా సింపుల్ వన్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, దీంతో మనకి 70 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం.